Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర ఆంక్షలెత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోవడంతో అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో తాడేపల్లి జగన్ ఇంటి దగ్గర ఆంక్షలెత్తేశారు. జగన్ నివాసం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జగన్ నివాస మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వడంతో 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీని వైసీపీ ఏర్పాటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఆంక్షలను కూడా సడలించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావాలన్నా, ఆయన క్యాంపు కార్యాలయానికి రావాలన్నా కూడా పూర్తిగా ఆంక్షల నడుమున ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే నివాసం అలాగే క్యాంపు కార్యాలయం రెండు ఉన్నాయో, ఈ రెండింటికి కూడా గతంలో సెక్యూరిటీ విధించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి స్పెసిఫిక్ సెక్యూరిటీ కారణాల రీత్యా. అయితే ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం, ప్రతిపక్ష నేత కూడా కాకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేకించి 30 మందితోటి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలోనే ఇక్కడ నివాసాన్ని కట్టున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇక్కడ నివాసాలను తొలగించి ప్రత్యేకించి వారికి ప్రత్యేకంగా పలు చోట్ల నివాసాలను కేటాయించి ఇక్కడ రోడ్డును కూడా నిర్మించారు. అయితే ఇది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తిగా ఆంక్షల నడుమున ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరికి కూడా ఇటు నుంచి అనుమతి ఉండేది కాదు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు గతంలో 500 మీటర్ల దూరం అవతల వచ్చినట్టు ప్రతి వెహికల్ని ఆపి వెనక్కి పంపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆంక్షలను తొలగించారు. పూర్తిగా సడలించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ల నుంచి ప్రయాణం చేస్తున్నారు. మనం చూడొచ్చు, జగన్ నివాసానికి సరిగ్గా 20 మీటర్ల దూరంలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇది గతంలో రహదారి అయితే కాదు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డుకి ఎదురుగానే కరకట్ట ఉంటుంది. ఈ కరకట్ట పైనుంచి గతంలో వాహనాలు వెళ్ళేవి. మనం ఉన్నటువంటి ఈ ప్లేసులో గతంలో నివాసాలు ఉండేవి. ఆ నివాసాలను తొలగించి వారికి ప్రత్యేకంగా పలు వస్తువులు ఏర్పాటు చేసి వీటిని స్వాధీనం చేసుకుని ఇక్కడ రహదారిని నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంక్షలు తొలగించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని చూసేందుకు, ఆయన క్యాంపు కార్యాలయాన్ని చూసేందుకైతే ఇక్కడికి వస్తుంది. ఇక మరోది, ప్రస్తుతం సెక్యూరిటీ ఆడిట్ రీత్యా ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కేటాయిస్తారు కాబట్టి ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రత్యేక కారణాలు సెక్యూరిటీ రీత్యా 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం వారంతా కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా గమనించారు. వారితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మొత్తం చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. 2 లేదా 3 రోజులు పూర్తిగా వారంతా కూడా వారి విధుల్లో భాగస్వాములు అయితే అవుతారు. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు. అంటే సెక్యూరిటీ ఆడిట్ ఉంటుంది. ప్రత్యేకించి ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఆడిట్ తర్వాత కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో 2-3 చెక్ పోస్టులు ఉండేవి. ఆ చెక్ పోస్టులు దాటుకొని జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావాల్సి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అవేమీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు కాబట్టి కేవలం ఏవైతే ప్రత్యేకించి ఎవరికి మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైన సెక్యూరిటీ అయితే ఇస్తారో ఆ సెక్యూరిటీ ప్రస్తుతం ఆయన నివాసం వద్ద క్యాంప్ కార్యాలయం వద్ద కొనసాగుతోంది. వీరిని కూడా 2 లేదా 3 రోజులు తొలగించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సమాచారంతో ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉన్నటువంటి ఆంక్షలను తొలగించారు. చెక్ పోస్టులు తీసివేస్తారు, పోలీసులను కూడా తొలగించారు. సాదాసీదాగా ఎక్కడైతే రెగ్యులర్గా వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయో అదే రకంగా ప్రస్తుతం వాహనాలు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ వసంత్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.